సో డివిజన్స్ నేర్చుకున్నాం, ఓకేనా. ఒక సింగిల్ 3 డిజిట్ నెంబరు 4 డిజిట్ నెంబరు డివిజన్స్ చూద్దాం. చూడు, ఫస్ట్ 623 డివైడెడ్ బై 7. మనం డివిజన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా టేబుల్స్ రావాలి. ఫస్ట్ టేబుల్స్ 12 వరకు నేర్చుకున్నావు కదా. ఎస్. సో 623 డివైడెడ్ బై 7 అని రాయడము అంటే ఇలా, ఓకే. రైట్. 7 టేబుల్ చదువుతూ వెళ్ళాలి. 7 1 times 7, 7 5 times 35, 7 6 times 42, 7 7 times 49, 7 8 times 56, 7 9 times 63, 7 8 times 56. నెక్స్ట్ 62 మైనస్ చేయాలి ఈ నెంబర్. 62లో నుంచి 56 సబ్స్ట్రాక్ట్ చేస్తే 6. 7 టేబుల్లో 63 వస్తుందా? 7 9s are 63. రైట్. సో రిమైండర్ ఈజ్ 0. డివిజన్ చేస్తే ఎంత వచ్చింది నెంబర్? 89 ఇస్ ద ఆన్సర్. ఓకే. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 9234 డివైడెడ్ బై 9. ఓకే. సో 9 1s are 9. ఇప్పుడు క్యారీ తెచ్చుకునేటప్పుడు సింగిల్ డిజిట్ మాత్రమే తెచ్చుకోవాలి. 9 కంటే లెసర్ వాల్యూ ఉంది. అప్పుడు ఏం చేస్తావు? ఇక్కడ ఒక 0 రాసుకొని సెకండ్ డిజిట్ కూడా తెచ్చుకోవాలి. ఓకే. 9 కంటే చిన్న నెంబర్ రాసావనుకో 0, కోఎఫిషియంట్లో 0 రాసుకొని సెకండ్ నెంబర్ కూడా తెచ్చుకోవాలి. ఓకే. ఇప్పుడు 9 టేబుల్లో 9 2 times 18. ఓకే. సో ఇప్పుడు 23లో 18 సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వాల్యూ 5, 54. 9 టేబుల్లో 54 వస్తుందా? ఎస్. 9 6 are 54. 0 is the remainder. So my answer is 1026. Right?